మంచి వాసన వస్తుందండి. చిన్నులపై కొబ్బరి మసాలా కారం అన్నీ వేసేటప్పటికి పిడతలో చేస్తే తోటకూర ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుందండి. నమస్తే అండి, తెలుగు వంటల అమ్ములే ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పిడతలో తోటకూర ఫ్రై చేస్తున్నానండి. అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిడతలో చేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిదండి. అందుకోసం నేను ఈరోజు పిడతలో తోటకూర కొయ్య తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే పొయ్యి ముట్టించుకుందామండి. ఓకేనా, గంటిన్నర ఆయిల్ వేస్తున్నానండి. నూనె వేడెక్కిందండి, తాలింపులు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటండి, అలాగే కరివేపాకు. పచ్చిమిరపకాయ అండి, ఒక పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ లైట్గా వేగిందండి. మన తోటకూర వేసేసుకుందాం, కొయ్య తోటకూర. గంటి పెట్టి తిప్పుకుందామండి. మూత పెట్టేసుకుందామండి, మగ్గిద్ది. చూడండి, ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, ఉప్పు, ఒక అరగంటి కారం, ఈ కారపొడి అండి కొయ్య తోటకూర ఫ్రైలో వేసేయాలండి. ఈ మసాలాలు చిన్న మంట మీదే అండి మొత్తం మసాలా అంతా ఏగేదాకా ఉంచుకొని తీసేసుకోవాలండి. కొయ్య తోటకూరని మంచి వాసన వస్తుందండి. చిన్నులపై కొబ్బరి మసాలా కారం అన్నీ వేసేటప్పటికి అండి కొంచెం మగ్గిద్ది. తోటకూర కొయ్య తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించుకొని మనం టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. కొయ్య తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పొయ్యి మీద నుంచి కిందకు దించుకుందాం. స్టాండ్ కావాలండి దీనికి, అదంతా చూసావా. కొయ్య తోటకూర చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చిందండి. మంచి వాసన వస్తుంది. కొబ్బరి చిన్నుల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత మంచి వాసన వస్తుందండి. ఇట్లా వేడి వేడి అన్నంలో చపాతీలో తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళు కూడా తోటకూర ఫ్రై చేసుకొని తింటే అండి తొందరగా రికవర్ అయిద్దండి. కలిపినట్టు పెట్టిన